మీరు చూస్తున్నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ సైక్లింగ్ ట్రాక్. ఇది మలేషియా కాదు, దక్షిణ కొరియా లేదు, ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఒకసారి ఆలోచించండి, మనం ఎంతో మందికి తెలుసు అనుకునే నగరంలో ఇంత గొప్ప ఆవిష్కరణ అయినా చాలా మందికి దీని గురించే తెలియదు. ఈ ట్రాక్ 23 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంది. దక్షిణ కొరియాలోని 30 కిలోమీటర్ల సైక్లింగ్ సోలార్ ట్రాక్ తర్వాత ఇది ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 16,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెల్స్ ట్రాక్ మీద ఓవర్ హెడ్గా అమర్చబడ్డాయి. ఇవి రోజు పొద్దున్న సూర్యకాంతిని అందుకొని విద్యుత్తుగా మార్చేస్తున్నాయి. అయితే ఇది కేవలం ఒక సైక్లింగ్ ట్రాక్ కానే కాదు, ఇది వాతావరణానికి మిత్రంగా శక్తి స్వావలంబనకి మార్గం చూపుతోంది. వీధి దీపాలు, సమీప వాహనాల కొంతమేర విద్యుత్ ఇవే ఇస్తున్నాయి. అంటే ఇక్కడ బైకులు కూడా అద్దెకి దొరుకుతాయి. రాత్రి మౌళ్ళు తెరిచే ఉంటుంది. కొంతమంది సరదాగా రైడ్ కోసం వస్తారు, మరికొంతమంది ఆరోగ్య పరిరక్షణ కోసము వస్తారు. మన నగరంలో ఇలాంటి పరికల్పనలు ఇంకెక్కడైనా ఉన్నాయా అంటే ఉప్పల్ స్కై వాక్, మైండ్ స్పేస్, నెక్లెస్ రోడ్, మెహదీపట్నం, ఇలా ప్రజలు అధికంగా కదలాడే ప్రతి ప్రదేశంలో సోలార్తో కూడిన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ మార్గంలో ప్రయాణిస్తే మనం కేవలం పర్యావరణానికి సేవ చేయటమే కాదు, మన నగరాన్ని మరింత ప్రగతిశీలమైన, సుస్థిరమైన, ఆధునిక నగరంగా తీర్చిదిద్దగలుగుతాం. ఇది కేవలం ట్రాక్ కాదు, ఇది ఒక దిశ, భవిష్యత్తు నగరాల దిశ.